హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాసవి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. ఏంటి అంటే ఇది ఈవినింగ్ స్నాక్స్. రొటీన్గా ఎప్పుడు బజ్జీ పకోడీ ఏం చేసుకుంటాం, ఒకసారి ఇలా ట్రై చేయండి, కంపల్సరిగా నచ్చుతుంది. దీనికోసం అయితే వరిపిండి తీసుకుంటే సరిపోతుంది. వరిపిండి అనేది ఒక గ్లాసుడు పిండికి 2 గ్లాసుల వాటర్ కావాలి. అయితే ఫస్ట్ వరిపిండి తీసుకొని అందులోనే ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఇంగువ, జీలకర్ర, అలాగే పెసరపప్పు అండ్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు అనేది మనకి ఇష్టం, ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అవైతే చూస్తున్నారు కదా, నీట్గా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఇందులోనే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే స్టవ్ మీద పెట్టక ముందే చేసుకోవాల్సిన పద్ధతి అండి. సో మీరు స్టవ్ మీద పెట్టాలి, కలపగలమో లేదని ప్రాబ్లం లేదు. మనం బయటే అన్నీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా అయిపోతుంది. చూసారు కదా, ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది అనేది మనం చూసారు కదా, ముద్ద దగ్గర పడేంత వరకు నీట్గా కలుపుకోవాలి. ఇదే కొంచెం పెద్ద ప్రాసెస్ అండి, కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఉండకట్టదు, మనం ఆల్రెడీ బయట అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి గట్టిగా అయిపోతుంది. కొంచెం వదలకుండా లాస్ట్ వరకు కలుపుతూనే ఉంటే మనకి ఈ స్ట్రక్చర్ వస్తుంది. మనం చేయి పెట్టి ఇలా తడి చేయి పెట్టి వత్తితే మనకి చేతికి అంటకూడదు అనమాట. అంటకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే కొంచెం చల్లారనిచ్చుకోవాలి. చల్లారనిచ్చుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి మనం చేగొడియాలు చేసుకున్నట్టుగా చేసుకుంటే ఇది శ్రీకాకుళం ఫేమస్ ఫుడ్ అండి. అక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. చాలా ఫేమస్ అక్కడైతే మనకి. సో మన ఇంట్లో కూడా ఇలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఒక స్పెషల్ స్నాక్స్ పెట్టేటట్టు కూడా ఉంటుంది కదా. మీలో ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారు? కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ అనేది బాగా వేడెక్కాక చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా వేసుకోండి. ఎక్కువగా అయితే వేసుకోకూడదు, ఎందుకంటే అవి ఈడిపోతాయి మన చేగొడియాలు. సో కొంచెం కొంచెంగా వేసుకొని వాటిని హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇలా కొన్ని కొన్నిగా వేసుకొని ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యాక తీసుకుంటే మన వేడి వేడి ఉడికి చేగడాలు రెడీ. ఇన్స్టెంట్గా చేగడాలు తినాలి అన్నప్పుడు కూడా హ్యాపీగా చేసుకొని ఇలా ట్రై చేయొచ్చు. కంపల్సరీగా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా నచ్చుతారు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చేగడాలు అనేది తీయడానికి ఇలాంటి ఏదైనా పుల్ల యూజ్ చేస్తే బెటర్ అండి. చూస్తున్నారు కదా, ఈజీగా మనం తీసేయచ్చు. మనకు ఆయిల్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు, అందులోనే డ్రై అయిపోతుంది. ఓకేనా, బాయ్ బాయ్.